తన స్వగ్రామం రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో గ్రామస్తులకు మంచినీరు శానిటేషన్ పనులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పంచాయతీ సెక్రటరీ సోమనాథ్ పని చేయకుండా ఒంటెద్దు పోకడలు పోతున్నారంటూ ఆరోపించారు. బుచ్చిపాపన్నపాలెం గ్రామస్తులతో కలిసి కలెక్టర్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి వైసీపీ వర్గీయులు అనే కక్షతోనే తమ గ్రామస్తులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పంచాయతీ సెక్రటరీ సోమనాథ్ పై గతంలో అనేక ఆరోపణలున్నాయని, గ్రామంలోనే మంచినీటి చెరువు ఉన్నా సరే కావాలనే మంచినీటి కోసం ఇబ్బంది పెడుతున్నారన్నారు. మా స్వగ్రామం బుచ్చిపాపన్నపాలెం గ్రామం రొంపిచెర్ల మండలం నర్సరావుపేట నియోజకవర్గంలో గత 4 నెలల నుంచి బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వట్లేదు. గ్రామస్తులు శానిటేషన్ జరపట్లేదు. ఏదైతే గ్రీన్ అంబాసిడర్స్ని గతంలో నియమించడం జరిగిందో పంచాయతీ తరఫున వాళ్ళందరినీ కూడా తొలగించి కేవలం పంచాయతీ సెక్రటరీ ఆయన మనుషుల్ని ఇతర ఊర్ల నుంచి మా ఊర్లో కాకుండా ఇతర వేరే గ్రామాల నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళ చేత క్లీన్ చేయించాలనే ఉద్దేశంతో అది కూడా 4 నెలల నుంచి దాన్ని కూడా ఆపేయటం జరిగింది. అట్లానే బల్బులు ఎక్కడైనా బల్బులు పోయినా మరి రాత్రి వేళ ఇబ్బంది పడుతున్నామని చెప్పినా సరే వాటిని మార్చే పరిస్థితి లేదు. ఏమిటి దీనికి అంతా కారణం అంటే, ఇది గోపిరెడ్డి గారి సొంత గ్రామం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా చేసిన గ్రామం. ఈ గ్రామంలో మీరు మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి పంచాయతీ సెక్రటరీ అక్కడ మాట్లాడుతూ గ్రామస్తులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఆ సెక్రటరీ ఏ గ్రామంలో పనిచేసినా ఆ గ్రామంలో ఏదో ఒక అవకతవకలు చేయకుండా ఎక్కడా లేదు. గతంలో చరిత్రలో తీసుకుంటే ఆ సెక్రటరీ గతంలో ఎలమంద గ్రామంలో చేశాడు, సాతులూరు గ్రామంలో చేశాడు, ఇతర గ్రామాల్లో చేశాడు. ఎక్కడ ఏ గ్రామంలో పనిచేసినా సరే అతను చేసే పద్ధతి ఇదే. ఆ విధంగా ఆ సెక్రటరీని కావాలని మా గ్రామానికి వేయటం, మా గ్రామంలో కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వండి. ఆల్రెడీ అక్కడ చెరువు ఉంది, దాదాపు 6 ఎకరాల్లో చెరువు ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, మంచినీళ్ళు పైప్ లైన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి గ్రామంలో కేవలం ఒక బటన్ వేస్తే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంటే దాన్ని కూడా పక్కన పెట్టి 4 నెలల నుంచి ఎండాకాలం, ఈరోజు మనం మే మాసంలో ఉన్నాం, మనకు అర్థమవుతుంది ఎలా ఉందో. మంచినీళ్ళు దాక్కుండా ఉండలేము. అలాంటి పరిస్థితుల్లో 4 నెలల నుంచి కనీసం మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగట్లేదు. కేవలం ఒక కక్ష సాధింపు చర్య. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పాత ఎమ్మెల్యే గారు ఊరు, మాజీ ఎమ్మెల్యే గారు ఊరు అని చెప్పి మా గ్రామం మీద ఒక కక్ష సాధింపు చర్యగా ఒక సెక్రటరీని, నియంత లాంటి సెక్రటరీని నియమించి ఆ సెక్రటరీ ద్వారా కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం చేయట్లేదంటే ఎంత అధ్వానంగా పరిపాలన ఈరోజు అర్థమవుతా ఉంది.